యాక్షన్. రాజకీయాలకు దూరమైన తర్వాత మెగాస్టార్ చిరంజీవి తీసిన సినిమా ఖైదీ నంబర్ 150. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయం సొంతం చేసుకుంది. అంతేకాకుండా మెగాస్టార్ స్టామినాను మళ్లీ ఇంకోసారి రుజువు చేసింది ఖైదీ సినిమా. ఖైదీ నంబర్ 150 సినిమా తర్వాత చిరంజీవి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్నాడన్న సంగతి మనందరికీ తెలుసు. ఇక ఆ సినిమాకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే టైటిల్ కూడా ఖరారు చేశారు చిత్ర యూనిట్. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్పెషల్ ఎంట్రీలు ఉండబోతున్నాయట. అయితే చిరంజీవి గత సినిమా ఖైదీ నంబర్ 150 కోసం చాలా అనుకున్నారు. అందులో కొన్ని కుదరలేదనుకోండి, అది వేరే విషయం. సినీ ప్రముఖుల్లో కొందరితో ఓ పాటలో చిరంజీవితో డాన్స్ చేయించాలనుకున్నాడు నిర్మాత రామ్ చరణ్. అయితే ఓ పాటలో తండ్రితో కలిసి చరణ్ డాన్స్ చేయడం మినహా చరణ్ అనుకున్నట్లుగా అదనపు గ్లామర్ తోడవలేదు. ఆఫ్ కోర్స్ అవేవి లేకపోయినా హీరోగా చిరంజీవి రీ ఎంట్రీ ఖైదీ నంబర్ 150 సినిమాతో అదిరిపోయిందనుకోండి. గతంలో ఖైదీ నంబర్ 150లో చిరంజీవితో సినిమాలో సర్ప్రైజ్ ఎంట్రీ ఇద్దామనుకున్నాడట వెంకటేష్. తనతో పాటు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా తీసుకొద్దామనుకున్నారని, కొన్ని కారణాల వల్ల అవి కుదరలేదట. అది చిరంజీవి హోస్ట్ గా వ్యవహరిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షోలో. విషయం తెలుసుకున్న చిరంజీవి సర్ప్రైజ్ అయ్యారు. ఇదిలా ఉంటే చిరంజీవి తదుపరి సినిమాలో ఛాన్స్ మిస్ అవ్వకూడదని వెంకటేష్ అనుకుంటున్నాడన్నది తాజా కబురు. ఏమో ఈ గాసిప్ ఎంతవరకు నిజమవుతుందో గానీ, గతంలో పవన్ కళ్యాణ్ తో గోపాల సినిమాలో నటించేసిన వెంకీ ఇక మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఒకే సినిమాలో కనపడితే అనే ఆలోచనకే మెగా అభిమానులు, వెంకటేష్ అభిమానులు తెగ సంతోషపడుతున్నారట. చూద్దాం ఈ పుకారు నిజం అవుతుందా లేదా అని. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.